కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సాదిక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోయిన తర్వాత అంటే అక్టోబర్ 21, 2023 ఎలక్షన్ కంటే ముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోయింది. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పలేకపోయింది, కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీల కింగువాటుపై పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వెంటనే ఈ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి విషయాలపైన ఈ నెల ఫిబ్రవరి 13 రోజు డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఒక లేఖ రాసింది. అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల డిజైన్ కానీ లేకపోతే పరిశీలించేందుకు పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం ఎట్లా జరిగిందో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కూడా ఒక లేఖ రాసింది ఫిబ్రవరి 13 రోజు. దీని నేపథ్యంలోనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించిన దానిపైన ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ గా ఉన్నట్టు చంద్రశేఖర్ అయ్యర్తో పాటు మరో 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం పైన కూడా నిర్మాణం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ బ్యారేజీలో ఉన్నటువంటి డిజైన్ అన్నింటిపైన కూడా అధ్యయనం చేసి అసలు ప్రమాదానికి కారణం ఏంటన్న పైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది. 4 నెలల్లోగా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించినటువంటి వారికి ఈ నిపుణుల కమిటీ ఇవ్వబోతుంది. దాని ద్వారా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో ఈ బ్యారేజ్ నిర్మాణ లోపాలు కానీ లేకపోతే డిజైన్ లోపాలు కానీ ప్రభుత్వం యొక్క అలసత్వం కానీ లేకపోతే O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన లోపమా లేకపోతే ఏంటో దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన వారికి ఈ నిపుణుల కమిటీ చెప్పబోతుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినట్టయితే కుంగుబాటు పగుల కారణామాలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినట్టు సూచన ప్రకారంగా దాన్ని ఏం చేయాలి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక ముందడుగు వేయబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పగులు జరిగిపోయింది. ఇప్పటికి దాదాపు 5 ఫీట్ల వరకు కిందికి పోయిన నేపథ్యంలో మిగతా సంబంధించినటువంటి బ్యారేజీలు అంటే మనకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అన్నారంలో కూడా బొంగలు పడ్డాయి. అక్కడ కూడా నీళ్లు నిలవలేని పరిస్థితిలో ఉన్నాయి. సో నిర్మాణ పరమైనటువంటి లోపాలు అనేక ఉన్నాయి. సేమ్ డిజైన్ 3 కూడా ఒకటే డిజైన్ ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా దీనికి సంబంధించిన దానిపైన నిపుణుల కమిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సూచన మేరకు ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై దానికి లేఖ రాసింది. వారు అందరూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ 4 నెలల్లో అంటే మొత్తం అధ్యయనం చేసి 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ ప్రాజెక్టును ఏం చేయాలనిపైన కూడా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ సాదిక్.